అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. అమ్మాయి సుల్లో నేనమ్మా అమ్మని అవతల నుంచి లక్ష్మీకాంతమ్మ గొంతు. నువ్వు, అల్లుడు గారు, పిల్లలు క్షేమమే కదా! మరి పండక్కి ఎప్పుడు బయలుదేరుతారు? భోగి నాటికి ఒకరోజు ముందే వచ్చేయండి. అలాగేలే అంది సులోచన. ఆమె లక్ష్మీకాంతమ్మ పెద్ద కూతురు. సంభాషణ చివర్లో మరి వచ్చేటప్పుడు నా పొల్లకమ్మలు మర్చిపోవు కదా! అంటూ ముగించింది లక్ష్మీకాంతమ్మ. లక్ష్మీకాంతమ్మ పొల్లకమ్మల మాటెత్తగానే సులోచనకి ఒళ్ళు మండింది. ఈమెకు పొల్లకమ్మల గొడవ తప్ప ఇంకోటి జ్ఞాపకం రాదేమో, వాటికోసమే పండక్కి పిలుస్తుందా ఏంటి అనుకుంది. మనిషికి డబ్బెక్కువైనప్పుడు, అందున అవతలి వ్యక్తి తనకన్నా కాస్త తక్కువలో ఉన్నాడని తెలిసినప్పుడు వెంటనే బాంధవ్యంలో మాధుర్యం కన్నా గర్వంలో కాఠిన్యమే పైమెట్టులో ఉంటుంది. అప్పుడన్నీ అనుమానాలు, అపోహలే మరి. వరండాలో కేన్ ఉయ్యాల్లో ఊగుతూ పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది సులోచన. అసలా కమ్మలు తన దగ్గరుంటే ఎవరికేం నష్టం? ఎవరికేం నష్టం వచ్చిందట? అమ్మ దగ్గరుంటే మాత్రం అమ్మ వాటిని పెట్టుకుంటుందా? బీరువాలో పెట్టి పూజ చేయాల్సిందే. ఇప్పుడెందుకో వాటిని తన దగ్గర్నుంచి లాగేయాలని పట్టుబట్టి కూర్చుంది అనుకుంది. ఎందుకేమిటి? తనకి తెలియకుంటేగా సువర్చలకి దారాదత్తం చేద్దామనే తల్లి ఆ కమ్మలడగడం. అన్ని వస్తువుల్లానే ఇవి కూడా సువర్చల పాలు కావాల్సిందే. అక్కసుగా ఊయల స్పీడు పెంచింది. సువర్చల లక్ష్మీకాంతమ్మ రెండో కూతురు. సులోచన కన్నా చిన్నది. ప్రస్తుతం సులోచన తన భర్త, పిల్లలతో విజయవాడలో ఉంటున్నది. హైస్కూల్ చదువుతున్న పిల్లలిద్దరినీ రెసిడెన్షియల్లో చేర్పించింది. భర్త బిజినెస్లో స్థిరపడ్డాడు. సులోచనకి కూడా బ్యాంక్లో ఉద్యోగం. జీవితం పరిపూర్ణంగా ఉందని చెప్పడానికి కావలసిన అన్ని హంగులు వాళ్ళకున్నాయి. సులోచనతో పోలిస్తే చెల్లి సువర్చల ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నట్లే. సులోచనలాగా సువర్చల పై చదువులు చదవలేదు. విద్యావంతుణ్ణి, ధనవంతుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. తన బావ శంకరాన్ని వ్యవసాయం తప్ప మరో ఉపలబ్ధి లేనివాణ్ణి ఏరి కోరి పెళ్లి చేసుకుంది. ఆమె సులోచనలాగా ఇద్దరు పిల్లలతో సరిపుచ్చుకోక నలుగురిని కన్నది. పెద్ద సంసారం. అసలమ్మకి సువర్చలంటేనే ఇష్టం. తనన్నా, తన పిల్లలన్నా అంత ఆసక్తి లేదు. తను జీవితాన్ని గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకోబట్టి ఈవాళ ఈ విధంగా ఉంది గాని, అమ్మకున్న పక్షపాత బుద్ధికి నాన్న పోయాక తన గతి ఏమై ఉండేదో. తన మీద తను జాలిపడుతూ తన కార్యసాధనకి గర్వపడ్డది సులోచన. చిన్నప్పుడు బడికి రమ్మంటే రాకుండా అమ్మ వెనక దాక్కునేది సువర్చల. నాన్న తిడుతుంటే, పోనీవయ్యా, ఈ ఆడపిల్లలు చదివి ఏం చెయ్యాలంట అని అమ్మ వెనకేసుకొచ్చేది. అలా ప్రతి విషయంలో వెనకేసుకు రాబట్టే సువర్చల అలా పాడైంది. నా బావే, నా బావే అంటూ శంకరం బావని పెళ్లి చేసుకొని అనుభవిస్తోంది. జీవితానికి ప్లానింగ్ లేకపోతే బతుకులు సువర్చల బతుకుల్లాగే ఉంటాయి అనుకొని వ్యంగ్యంగా నవ్వుకుంది. సులోచన ఇల్లెప్పుడు నిత్యనూతనంగా ఉంచుకుంటుంది. ఏ సామానైనా కాస్త పాతబడ్డదన్న అనుమానం వస్తే చాలు, దాన్ని తీసేసి కొత్తది కొనాల్సిందే. అలా ఎన్ని సామాన్లు! గ్యాస్ స్టవ్లు, కుక్కర్లు, డిన్నర్ సెట్లు, గ్రైండర్లు, ఆక్వాగార్డులు, సోఫా సెట్లు, బెడ్స్ ఒకటేంటి ఎన్నో ఎన్నో. అసలు రవికి అత్తగారన్నా, మరదలన్నా చాలా అభిమానం. టైం దొరికితే సాధ్యమైనన్ని సామాన్లు తమ క్వాలీస్లో వేసుకొని విడవలూరికి చేరుస్తుంటాడు. అలా తీసుకుపోవడం ఆయనకెంత మాత్రం విసుగనిపించదేమో. అట్లా విడవలూరు చేర్చిన సామాన్లు అమ్మ ఉంచుకుందా? అబ్బే, రెండోసారి వెళ్ళి చూసేసరికి ఏవీ ఉండవు. పొయ్యిలో కట్టెలు పెట్టి ఊదుకుంటూ నీళ్లు కాచాల్సిందే. పచ్చళ్ళు రోట్లో రుబ్బాల్సిందే. భోజనాలు అరిటాకుల్లో చేయాల్సిందే. ఏం పద్ధతులో ఆమెవి! చాదస్తపు పద్ధతులు. అదేమంటే, అటువంటివి నాకలవాటా ఏంటమ్మాయ్ అంటుంది. రవి మాత్రం రోట్లో రుబ్బారా, చాలా బాగుంది అంటుంటాడు. ఆ సువర్చల అదేమిటో గాని ఎప్పుడూ నవ్వుతూ, తుల్లుతూ ఎంత సంతోషంగా ఉంటుందో, అందర్నీ నవ్విస్తూ ఎంత సరదాగా ఉంటుందో. దాని ముఖం డబ్బులేని చోట సంతోషం ఎక్కడ్నించొస్తుంది? అంత నటన, ఉక్రోషంగా అనుకుంది సులోచన. చూడు రవి, అమ్మ వస్తువులన్నీ సువర్చలకు చేరుస్తోంది అని తను రవి దగ్గర బాధపడితే అతనేమన్నాడు? నీకవసరం లేని వస్తువులెక్కడుంటే ఏం సులో, అయినా సువర్చల పరాయిదా అన్నాడు. మరదలు వండిపెట్టే కోడికూర, మినపగారెలు తిని తన మీద చాలా ప్రేమ అనుకుంటున్నాడు అమాయకుడు. అదంతా కాకల బిజినెస్ అని తెలిస్తేగా. రవిని మూర్ఖుడుగాను, తనని తాను చాలా తెలివిమంతురాలిగాను ఊహించుకొని అతిశయపడ్డది సులోచన మరోసారి.
గత సంవత్సరం విడవలూరులో పనిమనిషి సుబ్బమ్మ తనకి తలంటుతూ ఉంటే ఆమె చెయ్యి తగిలి తన కుడి చెవి కమ్మ మలిచుట్టు విరిగిపోయింది. అప్పుడమ్మ ఉత్త చెవులతో ఉండకూడదమ్మా అంటూ బీరువాలో నుంచి ఆ పొల్ల కమ్మలు తీసిచ్చింది. అంతవరకు బాగానే ఉంది. పెద్ద పగడాలు మధ్య ముత్యాలు పొదిగిన ఆ కమ్మలు తను ఎర్ర చీరలకి మ్యాచింగ్గా వేసుకుంటుంది. అవి యాంటిక్స్ లాగా ఉంటాయంటారు తన స్నేహితులు. ఆ విషయం రవికి చెబితే యాంటిక్స్ చూసుకోవాలే గాని వేసుకోకూడదు సులో అన్నాడు. ఇహ అప్పట్నుంచి మొదలు ఆ కమ్మలు తెస్తున్నావా అని అమ్మ ఒకటే పోరు. ఆ కమ్మలు వేసుకునే హక్కు తనకి మాత్రం లేదా? అసలు తను ఎప్పుడూ వాళ్ళకివ్వడమే తప్ప వాళ్ళ దగ్గర్నుంచి ఎప్పుడైనా ఏమైనా ఆశించిందా? ఇన్నాళ్ళకి తను ఆ కమ్మలు మాత్రం తన దగ్గరుంచుకుంది. అది ఉంచుకోవాలని సొంతం చేసుకోవాలని కాదు. అమ్మ అవి కావాలని పట్టుబట్టే కొలది తనకి పట్టుదల పెరుగుతోంది. తన చెవులకున్న ఆ పొల్ల కమ్మలని చేత్తో తడుముకుంటూ అనుకుంది. ఆ భాగ్యమ్మ పిన్నికి మాత్రం ఎల్లకాలం విడవలూరులో తల్లి ఇంట్లో ఏం పని? 3 కొడుకులున్నారే, ఎవరో ఒకరి దగ్గరుండొచ్చుగా. ఆహా! ప్రపంచంలో అక్కంటే ఇంకెవరికీ ప్రేమ లేదు. ఒక్క భాగ్యమ్మకి తప్ప. నాన్న పోయాక పర్మినెంటుగా తమ ఇల్లు చేరిపోయిందామె. పైగా మా అక్కనొదిలి నేనెప్పుడూ లేనమ్మా. చచ్చిందాకా ఒకరికొకరం ఉండాల్సిందే అంటుంది. అదేం ప్రేమలో మరి. భాగ్యమ్మకు లక్ష్మీకాంతమ్మకు వయసులో దాదాపు 14 ఏళ్ల తేడా ఉంది. భాగ్యమ్మ పుట్టగానే తల్లి పోవడంతో చెల్లెలి పూర్తి బాధ్యత తనే తీసుకుంది లక్ష్మీకాంతమ్మ. ఆ కారణం చేత అది అక్కా చెల్లెళ్ళ అనుబంధం కాక తల్లి కూతుళ్ళ బంధమైంది. తను దగ్గర లేకపోతే అక్కనెవరు చూసుకుంటారు అనుకుంటుంది భాగ్యమ్మ. 3 కొడుకులు మంచి ఉద్యోగాల్లో ఉన్నా వాళ్ళ దగ్గరికి చుట్టపు చూపుగా మాత్రం వెళ్తుంటుంది. అసలు తనకి సువర్చలంటే కుళ్ళా? తనకంటే బాగుంటుందని ఈర్ష్యా? అమ్మ సువర్చలకేదైనా ఇస్తే తనకేంటి బాధ? అమ్మ ఆ వస్తువులు వాడుకోలేదనా? సువర్చలంటే అసూయ చేతా? ఎందుకు తను బాధపడుతోంది? ఇట్లాంటి అంతర్మథనం జరిగినప్పుడు ఆమె అంతులేని అశాంతికి లోనవుతుంది. వాళ్ళంతా ఒకరికొకరు తోడై తన మీద కుట్రలు పన్నుతున్నారనిపిస్తుంది. తనని వెలివేశారనిపిస్తుంది. రవి కూడా తన బాధ సరిగ్గా అర్థం చేసుకోలేదనిపిస్తుంది. ఈ విశాల ప్రపంచంలో తను ఒంటరి. తనకెవరూ లేరు. తన పిల్లల్ని ఎవరూ ప్రేమించడం లేదు. తన అశాంతికంతా అమ్మే కారణం. ఈ నిర్ణయానికొచ్చేశాక తల్లి మీద అక్కసు తప్ప మరేం మిగలదు సులోచనకి. ఆమె ఆలోచనల్లో సతమతమవుతూ ఊయల్లో ఊగిసలాడుతుండగానే రవి వచ్చాడు. తనకు అర్జెంటు పనులున్నందువల్ల ముందు పిల్లలను సులోచనను వెళ్ళమని, తాను సంక్రాంతి రోజు సాయంత్రానికి విడవలూరు చేరుకుంటానని చెప్పాడు. తను ముందే నిర్ణయించుకున్న ప్రకారం కావాలనే ఆ పొల్లకమ్మలు మర్చిపోతూ పిల్లలతో విడవలూరు బయలుదేరింది సులోచన. లక్ష్మీకాంతమ్మ సంక్రాంతి పండగను తన భర్తలాగానే విపరీతంగా ప్రేమిస్తుంది. నెల్లూరు జిల్లాలో పెద్ద పండగ అని పిలువబడే ఈ పండగకి కోస్తా జిల్లాల లాగానే చాలా హడావిడి ఉంటుంది. ఎంత పేదలైనా అరిసెలు చేయడానికని రోట్లో బియ్యాలు దంచుతూ కనిపిస్తారు. వాటితో బాటు లడ్లు, మురుగులు కూడా చేస్తారు. అవి అందరికీ పంచుతారు. అందరూ కొత్త బట్టలు కొంటారు. పిల్లలు కొన్ని రోజుల ముందు నుంచే చెత్తా చెదారాన్ని కంపను చేర్చి పెట్టి భోగి మంటలు వేయాలని ఉబలాట పడతారు. ఆ మంటల్లో తేగలు కాలుస్తారు. పొంతలతో నీళ్లు కాస్తారు. రైతు కుటుంబాల్లో తమ వద్ద పనిచేసే పాలేళ్లకు, పనివాళ్ళకి కొత్త బట్టలు ఇవ్వడమే కాక కడుపు నిండా భోజనాలు పెడతారు. అయితే సంస్కృతులు మారుతుండడంతో పండగ నిర్వహణ కొంతవరకు పలచబడ్డదనే చెప్పాలి. అయినా పాత వాసనలు వదలని లక్ష్మీకాంతమ్మ లాంటి వాళ్ళు మాత్రం ఆనాటి పరంపరను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. సులోచన పుట్టింటికి చేరగానే రహస్య గూఢాచారిణిలాగా ఇంట్లో ఏమేం వస్తువులున్నాయి, ఏ ఏ వస్తువులు సువర్చలకు ఇవ్వబడ్డాయి అనే విషయాలు గమనిస్తుంటుంది. అయితే ఈసారి మాత్రం ఆమెకు తన తల్లిని గమనించడానికే సరిపోయింది. కారణం లక్ష్మీకాంతమ్మ బాగా చిక్కిపోయి నల్లబడ్డది. పిల్లల్ని చూసి లేని ఉత్సాహం తెచ్చుకుందని తెలిసిపోతూ ఉంది. అక్కకి ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదు సులో అన్నది భాగ్యమ్మ పిన్ని. ఏమైంది? అడిగింది సులోచన. పని చేస్తూ చేస్తూ హఠాత్తుగా నీరసపడిపోయి పడుకుంటుంది. పొలం వెళ్ళిన రోజల్లా జ్వరాన పడుతుంది. డాక్టర్కి చూపించలా? నెల్లూరులో చూపించాము. మద్రాసుకెళ్ళి అన్నీ చెకప్ చేయించుకోమన్నారు. భాగ్యమ్మ చెప్పింది విన్నాక ఆలోచించింది సులోచన. పిన్ని మాటల సారాంశం తనని చెకప్ చేయించమనేగా. విజయవాడ నుంచి తామర తంపరగా వచ్చి పడుతున్న వస్తువులు, పొలంలో పంట, ఇతర రాబడులన్నీ చెల్లెలు పరం చేస్తూ ఉందిగా. అంత మాత్రం చెకప్ చేయించలేరా?
ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్న తనొస్తే గాని ఆ చెకప్ జరగదా? వీళ్ళంతా ఎంత అవకాశవాదులో అమ్మకిప్పటికైనా తెలిసొచ్చిందా? సంక్రాంతి పండగ రోజు సువర్చల వంగపండు రంగు పట్టుచీర కట్టుకుంది. అరే! ఇది తను మొన్న విజయవాడలో అమ్మకి కొనిపెట్టిన చీర. ఎవ్వరికీ ఇవ్వకమ్మా అని చెప్పి మరీ ఇచ్చింది. అయినా అది సువర్చల పాలయింది అనుకుని బాధపడ్డది సులోచన. ఆ బాధతో, కోపంతో పండగనాడు భోంచెయ్యనని మొరాయించి మూలగదిలో పట్టెమంచం మీద ముసుగేసింది. లక్ష్మీకాంతమ్మ కంగారుగా కూతుర్ని చేరి, అదేంటమ్మాయ్ పండగనాడు భోంచెయ్యకుండా? లే అంది. కాసేపు బతిమలాడించుకుని, అమ్మా నువ్వెప్పుడైనా నా మాట విన్నావా? అడిగింది సులోచన. అయ్యో! నీ మాట కాక ఇంకెవరి మాట వినాలమ్మా నేను? మీ నాన్నలాగానే నీకు ముక్కు మీద కోపం. నా బుజ్జి తల్లివి కదూ! లేమ్మా! మరి ఆ చీర సువర్చలకెందుకిచ్చావు? బస్ దానికేనా కోపం? బిడ్డకి చీర కొని సంవత్సరం అయిందమ్మా. మనందరం కొత్త బట్టలు కట్టుకుని దానికి లేకపోతే అందరి ముందు మనకే కదమ్మా అవమానం. నా దగ్గర బోలెడన్ని వెంకటగిరి చీరలు మూలుగుతున్నాయి. పెద్దదాన్ని, ఏది కట్టుకుంటే పండగ జరగదు. మొన్న మిరపతోట మీదొచ్చిన డబ్బులని శంకరానికి, పిల్లలకి కూడా బట్టలు కొన్నాను. నీకిక్కడవి నచ్చవని నీకు, పిల్లలకి ఇదో ఈ 3000 అట్టిపెట్టాను. అల్లుడిగారికి వేరే. నువ్వు విజయవాడ వెళ్ళాక కొనుక్కోమ్మా. బొడ్లో నుంచి 3000 రూపాయల నోట్లు తీసి బెడ్ మీద పెడుతున్న తల్లిని చూసి సిగ్గుపడ్డది. తనకివ్వలేదనా తను కోప్పడుతున్నది? ఇచ్చినది ఇచ్చినట్టు అన్నీ చెల్లెలకి దోచిపెట్టవద్దనేగా తను చెబుతుంటాం. అయినా ఆ మాట పైకి అనకుండా, ఇలా డబ్బులన్నీ వృధా చేస్తే నీ ఆరోగ్యానికి కావలసి వస్తే అవసరానికి ఎవరిస్తారు? నాకేమీ అక్కర్లేదు అంది. నేనింకా బతికి ఏం చెయ్యాలమ్మా? ఎప్పుడెప్పుడా మహానుభావుణ్ణి చేరదామా అని చూస్తున్నాను. నాకే డాక్టరు, ఏ మందులు అవసరం లేదు అని దీనంగా చెప్తున్న తల్లిని చూస్తే సులోచన మనసు కరిగి నీరైంది. మాట్లాడకుండా లేచి భోజనానికి నడిచింది. ఆ సాయంత్రం పెరట్లో కరేపాకు కోస్తున్న సులోచన కాలుజారి పడడంతో కాలు బెణికింది. సువర్చల ఆమెను మెల్లిగా ఇంట్లోకి నడిపించుకొచ్చి కాలు మర్దనా చేసింది. అదంతా సహజమైన ప్రేమగా తోచలేదు సులోచనకి. తన నుంచి ఏదో ప్రయోజనం ఆశించే తనకిలా సేవ చేస్తోంది అనిపించింది. సంక్రాంతి రోజు సాయంత్రానికి రవి రావడం, మరుసటి రోజు సాయంత్రం అందరూ విజయవాడ బయలుదేరడంతో ఆ సంవత్సరం విడవలూరులో సంక్రాంతి ముగిసింది. సంక్రాంతి వెళ్ళిన 3 నెలలకి సులోచన మంచి నిద్రలో ఉండగా ఫోన్ మోగింది. అవతల నుంచి భాగ్యమ్మ పిన్ని. ఆమె గొంతు గాద్గదికంగా ఉంది. ఏదో శక్తినంతా కూడదీసుకుని మాట్లాడుతున్నట్టుంది. సులో, అమ్మకి బాగా లేదు. ఛాతీలో నొప్పి అంటే నెల్లూరులో ఆస్పత్రిలో చేర్చాం అంది. సులోచన నిద్రమత్తు వదిలిపోయింది. సులోచన ఫోన్లో మాట్లాడుతున్నంతసేపు ఎవరో సన్నగా ఏడ్చినట్టు, హడావిడిగా జరుగుతున్నట్టు అవతల నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి. సులోచన గుండె వేగంగా కొట్టుకోసాగింది. వెంటనే రవిని లేపింది. అందరూ బయలుదేరారు ఆ అర్ధరాత్రిలోనే. అయితే వీళ్ళు విడవలూరు చేరకముందే లక్ష్మీకాంతమ్మ భౌతిక కాయాన్ని విడవలూరు చేర్చారు. 11వ రోజు కర్మ ముగిసింది. మునిమాపటి వేళ అందరూ ఆరుబయట కూర్చున్నారు. కరెంటు లేదు. అంతా చీకటి చీకటిగా ఉంది. వరండాలో భాగ్యమ్మ స్తంభానికి ఆనుకుని, ఇక నువ్వే నాకాసరా అన్నట్టు కూర్చుని ఉంది. ఇంకాస్త అవతల ఒక మూలగా కూర్చున్న సువర్చల సన్నగా ఏడుస్తోంది. నిశ్శబ్దాన్ని ఊరడిస్తున్నట్టుందామె ఏడుపు. బాదం చెట్టు కింద వాలు కుర్చీలో కూర్చుంది సులోచన. ఇంతవరకు తానెరగని ఓ కొత్త మనిషి తనలో నుంచి బయటికి వచ్చినట్టుంది సులోచనకి. ఆమె ఉన్నట్టుండి, సువర్చల, నీ పర్సిలా పట్టుకురా అంది. సువర్చల పర్సు తెచ్చాక లోపలి జిప్ లాగ్ ఓ చిన్న పొట్లం తీసింది. అది సువర్చల చేతిలో పెట్టి, ఇవి నీకే అంది. అవి పొల్లకమ్మలు. సువర్చల వాటిని చూసి ఆశ్చర్యపోతూ, ఇవి నీకిమ్మని అమ్మ నాతో చాలాసార్లు చెప్పింది అంది. భాగ్యమ్మ పిన్ని గబగబా దగ్గరికొచ్చి వాటిని చూస్తూ, పొల్లకమ్మలు, పాపం బావగారు దగ్గరుండి కంసాలి చేత చేయించినవి. తను చనిపోయేటప్పుడు ఇవి వేసుకోవాలని అంటుండేది అక్క. అందుకే కాబోలు అపస్మారక స్థితిలో కూడా చెవులు తడుముకుంది. ఇవి నీ దగ్గరున్నట్టు నాకు తెలియదే. కానీ అక్క ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పేది. తన తదనంతరం అవి పెద్దమ్మాయివని అంటూ నిట్టూర్చింది. అనేక సంవత్సరాలుగా పొడిబారి ఉన్న సులోచన గుండెలో తడి, భరించలేనంత తడి. నిరంతర జీవ ఊటలాగా ఉబుకుతున్న తడి. అంత తడిని ఇముడ్చుకోలేని ఆమె గుండె ఆ తడిని అశ్రువులుగా మార్చి వెలుపలికి పంపింది. అక్క ఏడవడం ఎప్పుడూ చూడని సువర్చల కంగారు పడుతూ ఆమెను గట్టిగా కౌగిలించుకొని అక్కా అంది.
ఇన్నాళ్ళు సులోచనకి, సువర్చలకి మధ్యనున్న పెద్ద గోడను కూలదీసింది ఆ కౌగిలి. వాళ్ళిద్దరి మధ్యనున్న ఎన్నో యోజనాల దూరాన్ని మాయం చేసింది ఆ కౌగిలి. అంతేకాదు ఆ కౌగిల్లో తానెన్నడూ ఎరుగని వెచ్చదనాన్ని, భద్రతను పొందగలిగింది సులోచన. కళ్ళెత్తి చూసిన ఆమెకి సువర్చల ముఖంలో తన అమ్మానాన్న ఇద్దరూ మసకగా కనిపించారు. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.